హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త కథ చెప్పుకుందామా అన్నట్టు అందరూ లైక్ షేర్ చేస్తున్నారా? మీరు చేస్తుంటారులేండి, చెయ్యకపోతే చేసేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నేను చేసే వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. సరే, ఈరోజు మనం కథలోకి వెళ్ళిపోదాం. అన్నట్టు మనం ఈరోజు ఏ కథ చెప్పుకుంటున్నామంటే కథ పేరు మూర్ఖుడు దొంగలు. ఈ కథ ఏంటో త్వరగా తెలుసుకుని అందులోని నీతి ఏంటో కూడా తెలుసుకుని, అలాగే ఈ నీతిని తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని పాటిద్దాం కూడా. సరేనా? పదండి, మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా గంగవరం అనే ఊరిలో ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతని పేరు సుబ్బారావు. సుబ్బారావు చాలా మంచివాడు. అతనికి చాలా వ్యాపారాలు ఉండేది. ఎప్పుడూ ఎవ్వరికి ఏ కష్టం కలిగించకుండా తన పనేంటో చూసుకుంటూ ఉండేవాడు. సుఖశాంతులతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవాడు. అతను ఒకసారి ఒక వ్యాపారం పని మీద పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడిని కలుద్దామని రామవరం బయలుదేరాడు సుబ్బారావు. అలాగే అదే ఊరిలో ఏ పని చెయ్యని సోమరిపోతు మూర్ఖుడొకడు ఉండేవాడు. అతని పేరు శివయ్య. ఎప్పుడూ ఖాళీగా ఉంటూ పడుకుంటూ ఏ పని చేయకుండా ఉండేవాడు. ఏ పని చేయాలన్నా తన తల్లిదండ్రుల మీదే ఆధారపడుతూ ఉండేవాడు. చిన్న చిన్న పనులు కూడా వాళ్ళ తమ్ముడితో చెప్పి చేపించుకునేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళు శివయ్య గురించి. ఇక ఒకరోజు వాళ్ళ నాన్న బాగా ఆలోచించి పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడైన సీతయ్య దగ్గరకు పంపి ఏదన్నా పనిలో చేర్పించాలని అనుకున్నాడు శివయ్య తండ్రి. ఈ మాట శివయ్యకు తెలిసిపోయింది. నేను వెళ్ళను కాక వెళ్ళను అంటూ మారం చేస్తూ ఊర్లోనే ఉండిపోయాడు. తల్లి, తండ్రి, తమ్ముడు ముగ్గురి బలవంతం చేత ఇక చేసేదేమీ లేదు అని అనుకుని సరేనని ఒప్పుకున్నాడు. ఇక సుబ్బారావు, శివయ్య ఇద్దరు బయలుదేరింది రామవరంకే. ఇక వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉన్నారు. గంగవరం నుంచి రామవరంకి వెళ్ళే దారిలో ఒక అడవి ఉంది. వీళ్ళు వెళ్తుండగా ఆ అడవిలో ఇంకా ఉండగానే చీకటి పడిపోయింది. అందుచేత రాత్రి అక్కడే ఉండాలని అనుకున్నారు. ఇంతలో మూర్ఖుడైన శివయ్య దారిలోనే పడుకున్నాడు. సుబ్బారావేమో ఒక చెట్టు మరుగున చూసుకుని అక్కడ పడుకున్నాడు. ఇంతలో ఆ దారిలో కొందరు దొంగలు వచ్చారు. వాళ్ళల్లో ఒక దొంగ కాళ్ళు మూర్ఖుడైన శివయ్యపై పడింది. వెంటనే ఆ దొంగ, ఇదేంటి మొద్దులా ఉంది మధ్యలో అంటూ అన్నాడు. ఆ మాట వినగానే శివయ్యకు చాలా కోపం వచ్చింది. ఆ మాట విన్న శివయ్య ఆ దొంగను పిలిచి, మీ ఇంటి ముందున్న మొద్దు 1000 రూపాయలు పెట్టుకుని పడుకుంటుందా అంటూ అడిగాడు. అది విన్న ఆ దొంగలు వాడి దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కుని వెళ్తున్నప్పుడు ఈ 1000 రూపాయలు చెల్లుతుందో చెల్లదో అను అనుమానంతో మాట్లాడుకుంటూ వెళ్తున్నారా దొంగలు. ఆ మాటలు వినగానే శివయ్య, నా 1000 రూపాయలు అటువంటివా, చెల్లుతాయో చెల్లవో అన్న అనుమానం ఉందా నీకు? అయితే రా, ఆ చెట్టు వెనకాల సుబ్బారావు అనే వ్యాపారి ఉన్నాడు. అతను నిద్రిస్తున్నాడు. అతనికి వెళ్ళి చూపించు, అతని అడుగు, తను ఏం చెప్తాడో తెలుసుకుని నా 1000 రూపాయలు ఎలాంటివో తెలుసుకుని వెళ్ళు అంటూ పడుకునున్న
సుబ్బారావుని చూపించాడు శివయ్య. అసలు ఈ సంగతంతా తెలియకుండా బాగా నిద్రపోతున్నాడు సుబ్బారావు. వెంటనే ఈ దొంగలు వెళ్ళి సుబ్బారావుని లేపి, బాగా నిద్రిస్తున్నావా, ఇక లెయ్యి అంటూ లేపేశారు. ఈ విషయం ఏమీ తెలియని సుబ్బారావు ఏం జరిగింది అంటూ ప్రశ్నిస్తున్నాడు. వెంటనే ప్రశ్నలు కాదు అని చెప్పి ఆ దుండగులు సుబ్బారావు వద్ద ఉన్న 1000 కాదు 10,000 రూపాయలని దోచుకుని అక్కడ నుంచి పారిపోయారు. దీని నుంచి మీకు అర్థమైన నీతి ఏమిటి? మూర్ఖులతో సహవాసం చేయడం వల్ల తప్పకుండా చెడ్డ కలుగుతుంది. కాబట్టి మీరెప్పుడు మూర్ఖుల్లా ఉండకండి, ఎప్పుడు వివేకంతో ఉండండి. వివేకంతో ఉండడం మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల కూడా మూర్ఖుల్ని ఉంచకండి. మూర్ఖులతో స్నేహం చేయడం వల్ల మనకు కష్టాలు, చెడ్డ జరుగుతుంది.